శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం రీసెంట్గా కోట గారి మరణానికి జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు అవ్వలేకపోయారు. ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీని ఓదార్చినట్లు మనకి వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. ఆ సందర్భంలో ఆయన ఫ్యాన్స్ అంటున్న మాట ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్కి హెల్త్కి సంబంధించి ఏదో అయింది, ఆయన ఎందుకో ఇంతకు ముందులా లేరు, చాలా మారిపోయారు, ఫేస్ కానివ్వండి అంతా కూడా ఒక పేషెంట్లా అయిపోయారు అనేది వాళ్ళ ఆవేదన. మీకు ఎంతవరకు తెలుసు? అసలు మీరు చూసారా ఆ బయటకు వచ్చిన క్లిప్స్? వార్ టు టీజర్ ఏదో చూశానండి. అందులోనే ఆయన మరీ సన్నగా ఏదో ఒక పేషెంట్ లాగా ఉన్నాడు. అంటే నేను అనుకోవటం ఏంటంటే టూ మచ్ ఆఫ్ డయటింగ్ మేబీ ద రీజన్. ఓకే. ఎందుకంటే మనిషి ఒక్కసారి ఎక్కువ తగ్గకూడదు, ఒక్కసారి ఎక్కువ లావు అవ్వకూడదు. మీకు గుర్తుందా, జీరో సైజ్ కోసం దేనికోసం అనుష్క ఎంత లావ్ అయిపోయింది, తగ్గడం ఎంత కష్టమో ఆవిడే చెప్పింది. ఆవిడ ఒక యోగా టీచర్ అయ్యి ఉండి, నేను మామూలుగా ట్రై చేస్తే అవ్వలేదు, అంటే ఎన్ని రకాలుగా నేను అప్పుడు విపరీతంగా తిన్నాను, లావ్ అయ్యాను, లావ్ అవ్వడం తొందరగా అయ్యాను, కానీ తగ్గడానికి నాకు చాలా రోజులు పట్టింది అంది ఆవిడ. ఆ తర్వాత కూడా ఇంపాక్ట్ ఆవిడ మీద ఉంది మనం చూస్తే కనుక. మిస్టర్ శెట్టి, మిస్ పోలి శెట్టి ఏదో, అందులో కూడా ఆవిడ లావుగానే ఉంది, బొద్దుగానే ఉంది ఆవిడ. అఫ్ కోర్స్ బాహుబలి కంటే మీకు ప్రభాస్ పక్కన ఆవిడ ఆకారం మీకు సరిపోయింది. ప్రభాస్ హెఫ్టీగా ఉంటాడు కాబట్టి. సో నేను అనేది ఏంటంటే మనం ఏది కూడా అతి చేయకూడదు అనేది. ఇప్పుడు మీకు డెఫినెట్గా వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఎవరు ఫ్యాన్స్ చెప్పింది. అతను సడన్గా అలా తగ్గిపోవటం వల్ల ఫేస్ అంతా కూడా ఒకలా అయిపోయి అదేంటో ఆ లుక్స్ లేవు. ఇంకొకటి అండి, అసలు ఇంత చిన్న వయసులోనే మీకు ఒక ఆ నేవళం పోకూడదు, అంటే ఆ టెండర్నెస్ పోకూడదు. అది ఇప్పుడుండే హీరోలు అందరూ కూడా, అంటే ఎక్కువ శాతం మీరు పాత హీరోలతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైలే వేరండి. పూర్వం హీరోస్ అట్లా కాదు కదా, వాళ్ళు ఇంత డైట్లో అంతా లేకపోయినా వాళ్ళు టైంకి తినేవాళ్ళు. దే యూస్ టు మెయింటైన్. ఒక శోభన్ బాబు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, అసలు కృష్ణ గారి రంగు ఏం రంగు అండి బాబు, ఎన్టీ రామారావు గారు కావచ్చు. ఎన్టీ రామారావు గారు తర్వాత లావైనా కూడా మీకు సాంఘిక చిత్రాల్లో అంత ఆడుగా అనిపించరు ఆయన. అంటే ఆ ఎన్టీఆర్ గారికి ఉండే ఆ క్రేజ్ వల్ల అవన్నీ ఏం కనిపించాల. ఆయన 60 ఏళ్ళు దాటిన హీరోగా చేయగలిగారు చెప్పాలంటే. అంటే ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లా ఉంది కాబట్టి. సరే, నాగేశ్వరరావు గారు చెప్పక్కర్లేదు, ఆయన ఫిజిక్ ఎప్పుడు ఆయన మెయింటైన్ చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళ లైఫ్ స్టైల్స్ వేరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే డిఫరెంట్గా ఉంది గతంతో పోలిస్తే. అసలు గతంతో పోలిస్తే ఇప్పుడు అసలు ఎవరు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు, ఎవరు ఎవరిని కలవరు, వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ అందరికీ తప్పదు, సినిమా అనేది మనకి డే టు డే లైఫ్లో కావాలి కాబట్టి వాళ్ళ వెంట పడడం జరుగుతుంది, వాళ్ళ గురించి రాయటం జరుగుతుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ గారు సడన్గా అంటే ఆయన బాడీ తగ్గించుకోవటం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అయిందా, దానివల్ల అట్లా కనిపించారా అనేది మనం అనుకునే మాట. మీరు చెప్పినట్టు కోట గారి దగ్గర నుంచి వచ్చాక కూడా మనం చూస్తే అట్లనే అనిపించారు. సడన్ చేంజ్ అయితే ఉంది. ఓకే, హెల్త్ అంతా బాగుంటే పర్వాలేదు, సన్నబడ్డా కూడా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. అది రైట్ మేడం. థ్యాంక్ యూ.